రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ కేంద్ర మంత్రి కాపు నాయకుడు దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్ పాలనలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి రాజమండ్రి చేరుకున్నానని చెబుతున్న దాసరితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాపు జాతి అభ్యున్నతి కోసం ముద్రగడ ప్రారంభించిన దీక్ష 4వ రోజు చేరుకుంది. ఆయనకు సంఘీభావం తెలపడానికి కాపు ప్రముఖులు ఎంతో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇతర కులాలకు చెందిన వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు వెంటాడి వారిని పట్టుకుని అరెస్ట్ చేసి వెనక్కి పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఎట్టి పరిస్థితుల్లో కిర్లంపూడి వెళ్లాలనే ఉద్దేశంతో అనేక కష్ట నష్టాలు కోర్చి రాజమండ్రి వరకు చేరుకోవడం జరిగింది. అసలు ఆయన ప్రయాణంలో ఏర్పడిన అడ్డంకులు, ఎందుకు ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అనే విషయం కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ వరకు ఎలా రాగలిగారు? ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. అసలు ఏమేం జరిగింది? ఇంతవరకు ప్రభుత్వం ఈ రకంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అసలు? అంటే నేను కారులోనే బయలుదేరాలనుకున్నాను. ఎందుకంటే నాతో పాటు కొంతమంది ఉంటారు ఇంపార్టెంట్ పీపుల్. సో నాకు ప్రయాణం కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను విజయవాడ మీద నుంచి రావాలనుకున్నాను. సరే, కొంత దూరం వచ్చిన తర్వాత నా మూమెంట్స్, నేను బయలుదేరింది తెలుసుకుని, ఏ కారులో బయలుదేరడం తెలుసుకుని, దాని నుంచి నందిగామ చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల్ని వేలక్ చేశారు బాగా. ఈ సంగతి నాకు తెలిసింది. సో తెలిసిన తర్వాత నందిగామ అనేది కృష్ణా జిల్లా, 144 సెక్షన్ పెట్టింది ఈస్ట్ గోదావరి. మరి కృష్ణా జిల్లాలో ఆపడం ఏంటనేది నాకు అర్థం కాల. సరే, దాని గురించి మనం డిస్కస్ చేయడానికి కూడా ఎవరు లేరు, డిస్కస్ చేసే సమయం కూడా కాదు అది. అందుకనే అక్కడి నుంచి నా ప్రయాణాన్ని మళ్ళించాను, రూట్ మార్చుకుని. అటు నా సూర్యాపేట మీద నుంచి ఖమ్మం వచ్చి, ఖమ్మం నుంచి సత్తుపల్లి వచ్చి, ఇటు రాజంపేట నుంచి రావాలి. అక్కడ మళ్ళీ పోలీసు మోహరించి ఉన్నారని తెలిసింది. ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి వేరే రూట్ తీసుకుని ఆ ఫారెస్ట్లోంచి బయలుదేరి అటు నుంచి తిరిగి చివరికి 4 గంటల 45 నిమిషాలకి రాజమండ్రిని చూడగలిగాను. ఇది ఎప్పుడు నేను ఊహించలా. అంటే మన రాష్ట్రంలో మనం దొంగలాగా రావాల్సిన పరిస్థితి వస్తుందని కానీ, తెలుగు జాతికి ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని కానీ ఇన్నేళ్లలోనూ జరగంది ఇప్పుడు జరుగుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. సరే, నిన్నటి నుంచి ఎస్పీ గారు స్క్రోలింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎవరొచ్చినా సరే పేర్లతో సహా చెప్పి, దాసరి గారు కానీ, చిరంజీవి గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ ఎవరొచ్చినా సరే మేము వెళ్ళనివ్వము అనే ఒక ఆంక్షను పెట్టారు. బట్ ఒకటి, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పని నేను అన్నాను. రాజ్యాంగ ప్రకారం మంచిది కూడా, అలా చేయాలి. కానీ అట్ ది సేమ్ టైం ఏదో ఒక క్రిమినల్స్ని వెంటాడినట్టుగా ఒక దట్ కెన్ బి అన్ అపీల్, బట్ యూ కెనాట్ వాట్ యు కాల్ డిక్టేటర్స్. రాష్ట్రంలో ఇక్కడ డిక్టేటర్ ఎవరు లేరు. దిస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ అండర్ ది డెమోక్రటిక్ గవర్నమెంట్. నోబడి ఈజ్ ఎ డిక్టేటర్. మీరు రావద్దు అంటే వాట్ ఈజ్ ఇట్? సార్, దీస్ ఆర్ అవర్ ప్రాబ్లమ్స్. పెద్దవాళ్ళు రావడం మూలంగా ఏమైనా ఆవేశాలు వస్తాయేమో, మీరందరూ ఆవేశంగా మాట్లాడడం మూలంగా ఏదైనా వస్తాయేమో. కాబట్టి దయచేసి ప్లీజ్ కోఆపరేట్ విత్ us, చేయండి. I mean, what sort of this dictation? I don't understand. అంటే ఏమనుకుని, అంటే ఒక మనిషి రాజమండ్రికి రావడానికి 12 గంటల కారులో ట్రావెల్ చేయాలా?
నిజంగా బాధ అనిపించిందండి. సరే, ఎంత దూరం వచ్చాం, మరి వెడితే వెళ్ళనిస్తారో లేదో తెలియదు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడే చెప్పారు ఎవరు, అప్పుడే ఆల్రెడీ పోలీసులు ఈ హోటల్ సరౌండింగ్స్లోకి వచ్చేసేసారని. అంటే నేను ఒక పెద్ద టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి మొత్తం పోలీస్ బలగం అంతా వచ్చేసింది కింద. వాట్ ఈస్ దిస్? చాలా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయండి. అంటే డిపార్ట్మెంట్ని అనడానికి లేదండి, ఇది పాపం వాళ్ళే చేస్తారు. వాళ్ళు పైనుంచి ఏమైతే రూల్స్ వస్తున్నాయో, పైనుంచి ఏమైతే వస్తున్నాయో దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. దే కెనాట్ బి బ్లేమ్డ్. ఎవరైతే హెడ్ ఉన్నారో ఆ హెడ్కి హెడ్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది, ఎందుకు చేస్తున్నాం ఇదంతా. ఇట్స్ ఆల్ రైట్. చూడండి, నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. వెళ్ళనిచ్చినా సంతోషమే, వెళ్ళనివ్వకపోయినా సంతోషమే. బట్ నాకు మనస్ఫూర్తిగా, నాకు చాలా అత్యంత మిత్రుడు, సన్నిహితుడు ముద్రగడ. ఆ భార్య అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది నన్ను. ఆ అమ్మాయి ముందు నుంచి ఆరోగ్యం బాగుండలేదు. ఒకసారి వాళ్ళిద్దరిని వెళ్ళి చూసి పలకరించాలని ఆశతో ఇచ్చాను. ది రిమైనింగ్ థింగ్ ఈజ్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్. ఒక క్వశ్చన్ సార్, ఇప్పటికి 4వ రోజుకు చేరుకుంది. ఇంతవరకు అసలు ప్రభుత్వం ఆయన కోరింది ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే, కొత్త కోరికలు కూడా ఏం లేవు. ఇలా పర్టికులర్ దానికి కూడా సడలింపు కూడా ఇచ్చారు. 9 నెలల్లో కమిషన్ పూర్తి చేయాలన్న నివేదిక అందించాలన్నారు. ఆయన 3 నెలలు అన్నారు, అవసరమైతే 4 నెలలు తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తాను హామీని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పారు. ఇంత ఇచ్చిన హామీలనే డిమాండ్స్గా అడుగుతుంటే కనీసం ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు విపరీతమైన రెస్ట్రిక్షన్ సృష్టించింది. ఎందుకు ఇదంతా చేస్తోంది? ముఖ్యంగా బయట నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు కానీ, నాయకుల్ని కానీ, కనీసం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు కానీ ఎవరిని రానివ్వకుండా చేస్తుంది. దేనికి సంకేతం ఇదంతా? అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు చేస్తున్నది తప్పు అనేది మాత్రం చెప్పగలను నేను. ఈ తప్పు వల్ల ఎన్ని అరిష్టాలు జరుగుతాయి, ఎన్ని అనర్థాలు జరుగుతాయి, ఆ పెద్ద వ్యక్తికి ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళు బేరీజు వేసుకోవట్లేదు. చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఆయనకి. ఇది డెమోక్రసీలో మంచిది కాదు. మహావాళ్ళని చూసాం మనం, మహావాళ్ళని చూసాం. ఎందుకంటే ఇప్పటికీ 1978 నుంచి ఉన్నాను రాజకీయాల్లో. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సో మిగతా విషయాలంటారా, నేను వెళ్ళడానికి నా ప్రయత్నం అయిన తర్వాత నేను ఏదైనా మాట్లాడాల్సి వస్తే సపరేట్గా మాట్లాడతాను. ఇది దాసరి నారాయణరావు తాను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చిన ప్రస్థానం మొత్తం వివరించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిందో, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్షిప్లో ఉన్నామా అన్న సందేహం కూడా నాకు వ్యక్తం అవుతుందని తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ మురళీధర్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.